జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ పాకిస్తాన్ను షాక్కి గురిచేసింది. 400 మందికి పైగా సామాన్యులు, భద్రతా దళాలు ఉన్న ఈ ట్రైన్ను హైజాక్ చేయడం మామూలు విషయం కాదు. హైజాక్ నుంచి ట్రైన్ను విడిపించడానికి 100 మంది సైన్యం, హెలికాప్టర్లు వాలిపోయాయి. అయినా సరే 36 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనతోనైనా పాకిస్తాన్ తేరుకుందా అంటే లేదనే చెప్పాలి. జాఫర్ ట్రైన్ హైజాక్ తర్వాత 12 గంటల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా 19 బాంబు దాడులు జరిగాయి. పాకిస్తాన్పై ఒకవైపు ఉగ్రవాదులు, మరొక వైపు తిరుగుబాటుదారులు ముప్పేట దాడి చేస్తున్నారు. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఎందుకు మూకుమ్మడిగా పాక్పై దాడులు జరుగుతున్నాయి? ఎందుకు పాకిస్తాన్ నిఘా సంస్థలను దాడులను పసిగట్టలేకపోతున్నాయి? వాచ్ స్టోరీ. దశాబ్దాల పాపం పాకిస్తాన్ వెంటాడుతోందా? ట్రైన్ హైజాక్తో పాక్ ముద్దు నిద్రను వీడలేదా? పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమైపోయిందా? చేసిన పాపం ఊరికే పోదంటారు. అది ఏదో రకంగా తప్పకుండా వెంటాడుతుంది. కానీ ఓ దేశం చేసిన పాపం మాత్రం శాపంగా మారింది. ఇప్పుడు ఆ పాపం ఆ దేశాన్ని వెంటాడటం కాదు, ఏకంగా వేటాడుతున్నది. ఆ దేశం మరేదో కాదు, మన దాయాది దేశం పాకిస్తానే. స్వతంత్రం పొందిన నాటి నుంచి కశ్మీర్ను సొంతం చేసుకోవాలని ఆ దేశం చేయని పాపం లేదు. 2 సార్లు కశ్మీర్ కోసం భారత్పై పాకిస్తాన్ దండెత్తింది. వేల మంది సైన్యాన్ని కోల్పోవడంతో పాటు అంతర్జాతీయంగా పరువును కోల్పోయింది. ఇలా యుద్ధాలతో భారత్ను ఓడించడం అసాధ్యమని పాకిస్తాన్ పాలకులు గుర్తించారు. అందుకోసం ఓ రాక్షస మూకను సృష్టించారు. దేవుడి పేరున యువతను సమీకరించి కశ్మీర్పై దండయాత్రకు పంపారు. ఆ రాక్షస మూక ఎవరో కాదు, ఉగ్రవాదులే. రకరకాల సంస్థల్ని ప్రారంభించి భారత్పై దాడి చేస్తే వీరస్వర్గం పొందుతారని యువతలో విషబీజాలు నాటారు. అదే ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా భారత్పై ఉసిగొల్పింది. భారత్పై ఆ ఉగ్ర రక్కసి మూకలు విరుచుకుపడ్డాయి. లెక్కలేనన్ని ఆత్మాహుతి దాడులు, బాంబు దాడులకు దిగాయి. 2001లో పార్లమెంటు దాడి, 2002లో బీహార్లోని రఫీగంజ్ రైలు దాడి, 2003, 2005, 2006లో వరుస బాంబు దాడులు, 2007లో సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబు దాడి, 2007 ఆగస్టులో హైదరాబాదులో బాంబు దాడులు, 2008లో జైపూర్ ఉగ్రదాడి, 2008 నవంబర్ 26 ముంబై దాడులు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల ఉగ్రదాడుల్ని భారత్పై పాకిస్తాన్ జరిపింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ యూనివర్సిటీగా మారింది. భారత్పై ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పాకిస్తాన్ పాలకులు వీరులుగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ఉగ్రవాదులు పాకిస్తాన్ పాలకుల పాలిట విలన్లుగా మారారు. ఉగ్రవాదాన్ని ఆపాలని ఎన్నాళ్లు భారత్ గొంతు చించుకొని అరిచినా ప్రపంచం పట్టించుకోలేదు. ఉగ్రవాదమా అంటే ఏమిటి అని అమాయకపు ఫేస్ పెట్టింది పాకిస్తాన్. ఇప్పుడు అదే ఉగ్రవాదులు రివర్స్ అయ్యేసరికి గగ్గోలు పెడుతోంది. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు వేర్పాటువాదుల దాడులతో పాకిస్తాన్ క్షణక్షణం భయం గుప్పెట్లు బతుకుతోంది. ఎన్నాళ్ళు జిహాద్ అంటే పవిత్ర కార్యమని బోధించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే జిహాద్ వెంటపడి వేటాడుతుంటే విలవిలలాడుతోంది. తమను ఈ ఉగ్రవాదం నుంచి కాపాడండి ప్లీజ్ అని ప్రపంచాన్ని కాళ్లవేళ్లపడి వేడుకుంటున్నది. ఒకప్పుడు ప్రపంచానికి ఉగ్రవాదం లేదని నమ్మబలికింది పాకిస్తాన్. ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ ముక్కలు చేస్తుంటే అదే ప్రపంచం ఇప్పుడు సైలెంట్గా చూస్తున్నది. భారత్లో లేని వేర్పాటువాద గ్రూపును సృష్టించి విదేశాలలో ఆందోళనలు చేయిస్తోంది. అంతర్జాతీయంగా ఢిల్లీని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇస్లామాబాద్ కుట్రలు పన్నింది. అందులో భాగంగానే పశ్చిమ దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులకు అండగా నిలిచింది. వారికి నిధులనిచ్చి రెచ్చగొట్టింది. కానీ సొంత దేశంలో వేర్పాటువాదుల్ని మాత్రం మర్చిపోయింది. ఇప్పుడు ఈ వేర్పాటువాదులు పాకిస్తాన్ సవాల్ చేస్తున్నారు. ఆ తిరుగుబాటుదారులు ఈ పాకిస్తాన్ పాలన మాకొద్దని నినదిస్తున్నారు. పాకిస్తాన్పై నిత్యం దాడులకు దిగుతున్నారు. ఆ తిరుగుబాటుదారులు ఎవరో కాదు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని సింపుల్ గా BLA అంటారు. 2 రోజుల క్రితం పాకిస్తాన్కి చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుని ఈ బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఆ రెబెల్స్ ని ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులుగా పేర్కొంటున్నది. నిజానికి బలూచిస్తాన్ని 1948లో అన్యాయంగా పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది. అప్పటి వరకు స్వతంత్ర రాజ్యంగా ఉన్న బలూచిస్తాన్ పరాయి పాలనలోకి వెళ్లిపోయింది. బలూచిస్తాన్ ప్రజల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా సవతి తల్లి బిడ్డల్లో చూస్తున్నారు. వారిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా బలూచిస్తాన్ ప్రాంతంలో విలువైన ఖనిజాలను డ్రాగన్ కంట్రీతో కలిసి దోచుకుంటోంది. కళ్ల ముందే సంపద దోచేసి తమకు కనీసం ముద్ద తిండి పెట్టకపోతే ఎవరైనా ఏం చేస్తారు? కడుపు మంటతో రగిలిపోయి తిరగబడతారు. ఇప్పుడు బలూచిస్తాన్లో జరుగుతున్నది అదే. ఆ ప్రాంత ప్రజల్ని ఇస్లామాబాద్ పాలకులు సరిగ్గా చూసుకుని ఉంటే
ఆ తిరుగుబాటు ఉండేది కాదు. ఈ తిరుగుబాట్లతో రావణ కష్టంలా మార్చింది పాకిస్తాన్ పాలకులే. ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుంటే వారిని అదుపు చేయలేక నిందను భారత్పై మోపుతోంది. బలూచిస్తాన్ రెబెల్స్ కు భారత్ అండగా ఉండి ఆయుధాలు ఇస్తోందంటూ ఆరోపిస్తోంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఆ దేశ నిఘా సంస్థల వైఫల్యం కారణంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ను విజయవంతంగా చేయగలిగింది. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనతోనూ పాకిస్తాన్ తేరుకుందా అంటే అదీ లేదు. జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన తర్వాత 12 గంటల్లో 19 బాంబు దాడులు జరిగాయి. 16న నైరుతి పాకిస్తాన్లో భద్రతా దళాల్ని తీసుకువెళుతున్న బస్సులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన నోష్కిలోని రాక్షాన్ మిల్ సమీపంలోని హైవేపై జరిగింది. ఈ దాడిలో 90 మందికి పైగా సైనికుల్ని హతమార్చినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ మాత్రం కేవలం 7 చనిపోయినట్టు ప్రకటించింది. ఈ బాంబు దాడితో వెనక వస్తున్న మరో బస్సులో ఉన్న సైనికుల్ని కూడా అంతం చేసినట్టు BLA ప్రకటించింది. 2 బస్సుల్లో ప్రయాణిస్తున్న మొత్తం సైనికులు 90 మందికి పైగా ఉన్నారు. పేలుడు తర్వాత బస్సులు తునాతునకలయ్యాయి. దాన్ని బట్టి చూస్తే బస్సులో ఉన్నవాళ్లు ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదు. అయితే ఈ దాడికి మొదట ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే ప్రతీకార దాడులకు దిగి ఉండొచ్చని పాకిస్తాన్ నిఘా వర్గాలు అనుమానించాయి. చివరికి అదే నిజమైంది. ఈ బస్సు దాడికి ముందు రోజు అంటే 15న క్వెటాలోనూ ఉగ్రవాద నిరోధక దళం ATF వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 1 మృతి చెందారు, 6 గాయపడ్డారు. ఇక 15వ తేదీన రాత్రి పంజాబ్లోని జీలం ప్రాంతంలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ ఖతల్ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఖతల్ మరణించినట్టు పాక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. హఫీజ్ సయీద్కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఉగ్రదాడులు జరిగాయి. ఇలా పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక చోట ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ఉగ్రవాదుల్ని మత పెద్దలుగా వీరులుగా చిత్రీకరించింది పాకిస్తాన్. అక్కడి ప్రజలు కూడా దాన్ని నమ్మేశారు. ఇప్పుడు అదే ఉగ్రవాదులు పాకిస్తాన్పై తిరిగి దాడులు మొదలుపెట్టారు. పగలంతా బయటికి వెళ్లిన కోడి రాత్రి ఇంటికి తిరిగి వస్తుందన్నది నానుడి. ఇన్నాళ్లు విష రక్కసికి పాలు పోసి పెంచిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రముక్కలు టార్గెట్ చేస్తున్నాయి. వాళ్ళు ఉగ్రవాదులని పాక్ ప్రభుత్వం ఆర్మీ నెత్తినూరు బాదుకుని మొత్తుకున్నా ప్రజలు మాత్రం వారిని హీరోలుగానే చూస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే జిహాదీని పాకిస్తాన్ ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారు. బాబూ, వాళ్ళు హీరోలు కాదు, విలన్లని ఇస్లామాబాద్ చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఏం చేస్తున్నా పాకిస్తాన్ నిఘా సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. పాకిస్తాన్లో ఎక్కడ దాక్కోవాలో ఎలా దాక్కోవాలో ఉగ్రవాదులకు నేర్పింది పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISA. అందుకే ఉగ్రవాదుల జాడల్ని ISI పసిగట్టలేకపోతోంది. ఎవరు తవ్వుకున్న గొత్తిలో వారే పడతారనడానికి పాకిస్తానే ప్రత్యక్ష ఉదాహరణ. నిన్నటి వరకు భారత్ను వణికించేందుకు సృష్టించిన అదే ఉగ్రముక్క నేడు సొంత దేశంపై దాడి చేస్తున్నది. పాకిస్తాన్ మాత్రం ఆ ఉగ్రముక్కలకు భారత్ అండగా నిలుస్తోందని ఆరోపిస్తోంది. సృష్టించిన తానే ఇప్పుడు నిందలను పొరుగువారిపై మోపి తాను ఉగ్రబాధిత దేశంగా బిల్డప్ ఇస్తోంది. దీన్నే కర్మ అంటారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. పాకిస్తాన్ ఇప్పుడు ఆ కర్మ మరి వేగంగా వచ్చి ఢీకొంటున్నది. పాకిస్తాన్పై ఉగ్రవాదులు తిరుగుబాటుదారులు ముప్పేట దాడి చేస్తున్నారు. పాక్ మిలిటరీని ఇతర భద్రతా దళాల్ని ఊపిరి సలపనివ్వడం లేదు. ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో అని పాకిస్తాన్ ఆర్మీ ఉరుకులు పరుగులు పెడుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్లో BLA ఫైటర్లను మట్టుబెట్టామని జబ్బలు చరుచుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన దాడుల్ని మాత్రం ఆపలేకపోయింది. ఇది పాకిస్తాన్ ఆర్మీ తప్పు కాదు, ఆ దేశం సిద్ధాంతాలదే తప్పు. ఆ దేశంలో నడుస్తున్న పాలనా విధానమే తప్పు. ఈ ఉగ్రవాదులను తిరుగుబాటుదారులను అడ్డుకోవడం పాకిస్తాన్కు అసాధ్యం. ఎందుకంటే ఉగ్రవాదులకు పోలీసుల్లోనూ ప్రజల్లోనూ అధికారుల్లోనూ సానుభూతిపరులు ఉన్నారు. ఆగ్నేయ పాకిస్తాన్లో చాలా భూభాగాలను తెహ్రీక్-ఈ-తాలిబాన్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పాకిస్తాన్కు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఖైబర్ ప్రాంతం ఎప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోవడం ఖాయం. దీని తరువాతి వరుసలో బలూచిస్తాన్ ఉంది. బలూచిస్తాన్, ఆ తర్వాత సింధు ప్రాంతం విడిపోయేందుకు పోరాటం చేస్తున్నాయి. ఇవన్నీ పోతే కేవలం పంజాబ్ రాష్ట్రంతో పాకిస్తాన్ మిగిలిపోవడం ఖాయం.